సాయంకాలపు వేళ ఈ రీతిగా ప్రభు పాదాలు పట్టుకొని సర్వశక్తివంతుడైన దేవుణ్ణి స్తుతించుటకు, ఆరాధించుటకు, ఘనపరచుటకు ప్రభు ఇచ్చినటి కృపను బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. ఈ ఉపవాస ప్రార్థనలో జీవం గల దేవుడు మనందరితో మాట్లాడినట్లు ఆయన కాడి కింద మన జీవితాలు కట్టబడినట్లు ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసి కూడిక ప్రారంభించుకుందాం. వాక్యాన్ని ధ్యానం చేద్దాం. సర్వాధికారి సర్వ జగత్ రక్షకుడా, పాదాలను బట్టి స్తోత్రాలు. ఈ రాత్రి ఈ రీతిగా మీ పాదాల చెంత చేరి మిమ్మల్ని స్తుతించుటకు, ఆరాధించుటకు మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు. శరీరం సొమ్మశీలినను ఆత్మసిద్ధం దేవా, మీ కార్యాలు మా జీవితాల్లో జరిగించి మహిమనందున్నారు. వాక్యం ద్వారా సూటిగా రూఢిగా మీరు మాతో మాట్లాడి మహిమనందున్నారు. యేసు నామమున ప్రార్థించి అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో జకరియా గ్రంథం 7వ అధ్యాయం, జకరియా 7 1వ వాక్యాన్ని చదువుదాం. రాజైన దర్యావేషు ఏలుబడి యందు 4వ సంవత్సరం కిస్లేవు అను 9వ నెల 4వ దినమున బేతేలు వారు జరేజేరునకు షరేజేరునకు రెగల్మేలునకు తమ వారిని పంపి, ఇన్ని సంవత్సరాలు మేము దుఃఖించున్నట్లు 5వ నెలలో ఏటేటా 5వ నెలలో ఉపవాసం నుండి ప్రార్థన చేయుటకు సిద్ధపడేవాడు. ఉపవాసం నుండి దుఃఖింతుమా అని యెహోవాను శాంతిపరచుటకై మందిరము వద్దనున్న యాజకులను, ప్రవక్తలను మనవి చేయగా, సైన్యములకు అధిపతి యెహోవా నాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, దేశపు జనులందరిలో యాజకులను నీవి మాట తెలియజేయలేదు అని అక్కడ కొన్ని మాటలు అంటాడు. మీరు అక్కడ గమనిస్తే పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానం చేస్తే ఉపవాస ప్రార్థన ఎలా చేయాలి, ఉపవాస ప్రార్థన ఎలా చేస్తే దేవుడు వింటాడు. చాలా మంది ఉపవాస ప్రార్థన చేస్తాం కానీ జవాబు రాదు. 20 దినాలు, 40 దినాలు, 7 దినాలు, 3 దినాలు, 1 దినం, 50 దినాలు అంటూ ఉపవాస ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ దేవుని దగ్గర నుండి మాత్రం సమాధానం రాదు. నేనంటాను, నీ ఉపవాస ప్రార్థనలో దైవ చిత్తం ఉన్నదా? నీ ఉపవాస ప్రార్థనలో దేవుని సంకల్పంతోనే చేస్తున్నావా? ఉపవాసము అంటే నేను ఒక 5 పాయింట్లు చెప్తాను. ఉపవాసం అంటే ఏంటి? క్వశ్చన్ మార్క్. ఉపవాసం ఎందుకు చేయాలి? 2వ క్వశ్చన్. ఉపవాసం ఎలా చేయాలి? 3వ క్వశ్చన్. ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటి? 5వది, ఉపవాస ప్రార్థనను దేవుడు ఎలా అంగీకరించాలి? హల్లెలూయా. ఈ 5 మాటలు ప్రభు చిత్తమైతే నేను మీకు అన్ని ఈరోజు చెప్పలేను, కానీ ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి కనుక రాను నేను మీకు తెలియజేస్తాను. ఉపవాసం అంటే ఏంటి?
4:8. ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు మీరు గమనిస్తే, ఉపవాసము, సమీపము, వాసము, నివసించుట. ఉపవాస ప్రార్థన అంటే దేవునికి సమీపంగా నివసించుట, దేవునికి సమీపంగా బ్రతకటం, దేవునికి సమీపంగా వెళ్ళటం, దేవునికి సమీపంగా జీవించడం. ఉపవాస ప్రార్థన అని చెప్పి అరడదిని ఇడ్లీ తిని సోనుడు పాలు తాగడం కాదు. ఉపవాస ప్రార్థన అని చెప్పి కడుపు నిండా జ్యూసులతో పొట్టంతా నింపుకోవడం కాదు. ఉపవాస ప్రార్థన అని చెప్పి బయట తిరుగుళ్ళు ఎక్కువ పెట్టుకోవడం కాదు. ఉపవాస ప్రార్థన అని చెప్పి పెళ్లిళ్లకు, ఫంక్షన్లకు పోవడం కాదు. ఉపవాస ప్రార్థనను నిశ్చయించుకున్నప్పుడు 1 గంట అయినా సరే దేవునితో వ్యక్తిగతంగా గడపాలి. అసలు ఏం గడపకుండా బయట తిరగటం కాదు. హల్లెలూయా, హల్లెలూయా. నేను మరలా ఈ మెసేజ్ చెప్తాను, ఎందుకంటే లైవ్ అందుబాటులో లేదు కనుక మరలా రిపీట్ చేస్తాను. ఉపవాస ప్రార్థన చేసేవాడు ఎలా ఉండాలి? అసలు ఎందుకు ఉపవాస ప్రార్థన చేయాలి? మీరు అక్కడ గమనిస్తే జకర్యా గ్రంథంలో బబులోను చెరలో ఉన్న ఇశ్రాయేలు ప్రజల యొక్క దుఃఖాన్ని సలుపుటకు వాడు ఏం చేశారంటే, ఏటేట 4వ నెల, 5వ నెల, 7వ నెల, 10వ నెల, ప్రతి సంవత్సరం ఈ మాసాలలో వాళ్ళు ఉపవాస ప్రార్థనలు జరుపుకుంటూ ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు. ఇలా 70 సంవత్సరాలు ఏటేటా వాళ్ళు ఈ ఉపవాస ప్రార్థనలు జరుపుకున్నారు. 70 సంవత్సరాల ఆ శ్రమల కాలం అయిపోయిన తర్వాత, 70 సంవత్సరాల ఆ శ్రమల కాలం గతించిపోయిన తర్వాత వాళ్ళు వాగ్దాత దేశానికి వెళ్ళాలి. వాగ్దాత దేశానికి వెళ్ళవలసి వచ్చింది. ఆ వాగ్దాత దేశానికి వెళ్ళిన తర్వాత వాళ్ళు దేవునితో గడిపే ఆ చక్కటి అనుబంధాన్ని మర్చిపోయారు. దేవునితో గడిపే ఆ చక్కటి అనుబంధాన్ని వాళ్ళు దూరం అయిపోయారు. మీరు కూడా గమనించండి, కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, అవమానాలతో ఉన్నప్పుడు, అప్పుల సమస్యలు మనల్ని వెంటాడుతూ ఉన్నప్పుడు, మన జీవితంలో ఉపవసించి ప్రార్థిస్తాం, ప్రతిష్ట కలిగి ప్రార్థన చేస్తాం, ఏవేవో చేసేస్తాం దేవునికి సమీపంగా రావడానికి. ఎప్పుడైతే మన జీవితంలో దేవుడు కార్యం చేస్తాడో, ఎప్పుడైతే మన బ్రతుకుల్లో దేవుడు మేలు చేస్తాడో, అప్పుడు ప్రార్థన చేయడం మానేస్తాం. హల్లెలూయా. ప్రార్థన చేయడం మానేస్తాం. ఉపవాస ప్రార్థనలు ఉండవు. కడుపు నిండా తింటాం, కంటి నిండా పంటాం. ఒకటే, కష్టాలు ఉన్నప్పుడు మాత్రం దేవుడు గుర్తుకొస్తాడు చాలా మంది. అందుకే నేను అంటాను, ఆపత్కాలం మందు ఆపత్ మొక్కులు మొక్కకూడదు. ఆపత్కాలం మందు ఆపత్ మొక్కులు మొక్కకూడదు. అంటే ఆపద వచ్చినప్పుడు దేవుడా నీవే కరుణించాలి అని అనకూడదు. ఆపద లేనప్పుడు నీతో నాకేం పని, ఆయనతో నాకేం పని అన్నట్టుగా జీవించకూడదు. దేవుడు అన్ని వేళలా నీకు సహకారిగా ఉండాలి అంటే నీవు అన్ని వేళలా ప్రార్థనా పరుడు అవ్వాలి. నీ కేర్ ఆఫ్ అడ్రస్ దేవుని మందిరమై ఉండాలి. నీ కేర్ ఆఫ్ అడ్రస్ ప్రార్థన గది ఉండాలి. నీవు దేవునికి సమీపంగా ఉండాలి. అందుకే ఆపద వచ్చినప్పుడే దేవుడు గుర్తుకు రావడం కాదు, కష్టాలు వచ్చినప్పుడే దేవుడు గుర్తుకు రావడం కాదు. చాలా మంది ఆపద వచ్చినప్పుడే ఉపవాస ప్రార్థన పెట్టుకుంటారు. ఇక మిగిలిన టైంలో ఇంకొంతమంది వాళ్ళు ఉపవాసం ఉంటున్నారుగా, నేను కూడా ఉంటా, ఎవరు వాళ్ళు ఉంటున్నారుగా నేను ఉంటాను అంటే ఒకళ్ళని చూసి ఉపవాస ప్రార్థన చేయడం కాదు, నీకు కలగాలి.
దేవుడితో నేను దేవునితో గడపాలన్న ఆశ నీకు పుట్టాలి. హల్లెలూయా. ఎవరో చేస్తున్నారని కాదు, ఎవరో ఉంటున్నారని కాదు, నీ అంతట నీకు ఆ ఆలోచన పుట్టాలి నీ మదిలో. 40 దినాల ఉపవాస ప్రార్థనలు నేటికి 5వ రోజు. ఇంకెన్ని రోజులు ఉన్నాయి? 35 రోజులు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఉపవాస ప్రార్థనలో క్రిస్మస్ కొరకు ప్రార్థన చేస్తుంటే అసలు క్రిస్మస్ చెయ్యాలో లేదో, అంత స్తోమత ఉందో లేదో అనిపిస్తుంది. కానీ దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. వాక్యం సెలవిస్తుంది కదా, ఏటేట వారు ఉపవసించి ప్రార్థించారట. సంవత్సరానికి ఒక్కసారి కాదు, వాళ్ళు ఖాళీ దొరికితే ఉపవాస ప్రార్థన చేశారు. మనం వ్యక్తిగతంగా ఖాళీ దొరికినప్పుడు నార్మల్ గా ప్రార్థన చేయడం వేరు, ఉపేక్షించుకొని ఉపవాసం అంటే ప్రార్థించడం వేరు. మీరు గమనిస్తే ఉపవాస ప్రార్థన క్రైస్తవుడికి జీవనాడి లాంటిది. క్రైస్తవుడికి జీవనాడి లాంటిది. ఉపవాస ప్రార్థన చేసేవాళ్ళు దేవునికి సమీపంగా రావాలి. హల్లెలూయా. సమీపంగా ఉండాలి. ప్రార్థన అనేది అవసరం కొరకు చేసేది కాదు. ప్రార్థన అనేది క్రీస్తుకు సమీపంగా రావడానికి చేయాలి. చాలా మంది అవసరం కొరకు ప్రార్థన చేస్తాం. నేను ఈ మేలు పొందాలన్నా దానికోసం ఉపవాసం అంటున్నాను. నాకు ఈ ఆశీర్వాదం కలగాలి, దానికోసమే ఉపవాసం ఉంటున్నాను. నాకు చాలా మంది అడుగుతారు, మీరు ఉపవాస ప్రార్థనలు బాగా చేస్తారు కదా, దానివల్ల మీకు ప్రయోజనం ఏంటి అంటారు. చాలా మంది అదే చెప్తారు. మీరు లేస్తే ఉపవాస ప్రార్థనలో ఉంటారు కదా, మరి మీ శరీరం బలహీనం అవుతుంది కదా, దానివల్ల ఉపయోగం ఏంటి? అసలు దేవుడు ఉపవాస ప్రార్థన చేయమన్నాడా? మరి కొంతమంది, మన ప్రభు ఎవరు? మాదిరి పురుషుడు కదా, మనకు మాదిరి కదా. ఆయన రావడం ఏం చేశాడు భూమి మీదకి? ఆయన సశరీరుడుగా సంచరిస్తున్న రోజుల్లో ఉపవాస ప్రార్థన చేశాడా లేదా? ఇప్పుడు నువ్వు చేయాలా లేదా? నీకు మాదిరిగా కాదా? మరి ఆయనకి దేవుడు చెప్పలేదంట, ఆయన చేశాడన్నా మనకు చెప్పమని చెప్పాడా? మరి అపొస్తలుల కార్యంలో ఏంటి? పెళ్లి కుమారుడు తమతో ఉన్నంత కాలం పెళ్లి ఇంటి వారిని మీరు ఉపవాసం ఉండనిద్దురా. పెళ్లి కుమారుడు తమను కొనిపోవు సమయము సంభవించిన తర్వాత పెళ్లి కుమారుడు వెళ్ళిపోతే వాడు ఉపవాస ప్రార్థన చేస్తాడని చెప్పాడు కదా. ఇప్పుడు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు క్రీస్తుకు సమీపంగా వచ్చి ఉపవాస ప్రార్థన చేయాలి. నీ శరీరం నలగొట్టబడాలి, నీ ఆత్మ కూడా నలగొట్టబడాలి. చాలా మంది అడుగుతారు, నేను చెప్పనా? ఉపవాస ప్రార్థనలు చేస్తుంటే నా దేవుడు నన్ను పోషిస్తున్నాడు ఏంటి? ఊహకు అందని రీతిగా పోషిస్తున్నాడు దేవుడు. నిజం. ఉపవాస ప్రార్థన చేయకపోతే ఇద్దరే వేరేంటి మిమ్మల్ని బతికిలాడుకోవాల్సి అవుతుంది. చేయకపోతే అది మోకరించి నా మనవుడు ప్రభు పాదాల దగ్గర పెడితే ఎటు నుంచి వస్తాయో కూడా నిన్న ఈరోజు 56,000 ఖర్చు పెట్టాను. చివరికి 2,000 దొరికింది నాకు. ఇప్పుడు జేబులో 10 పైసలు లేవు. ఇప్పుడు నాకేమనిపిస్తుంది? నా ప్రభు దగ్గరికి వెళ్ళాలి, ప్రార్థన చేయాలి, ఆయన ఇవ్వాలి. ఉపవాస ప్రార్థన ప్రతి పరిస్థితిని మార్చేస్తుంది.
చాలా మంది అంటారు కదా, ప్రార్థన అన్ని పరిస్థితులను మార్చదు, మనం మార్చబడాలి అంటారు. కానీ ఉపవాస ప్రార్థన ఎంత కఠోరమైన పరిస్థితి అయినా మార్చేస్తుంది. నీ శరీరం నలగొట్టబడాలి, నీ ఆత్మ నలగొట్టబడాలి. ప్రార్థన అనేది అవసరం కొరకు చేసేది కాదు. ప్రార్థన అనేది అవసరాల కొరకు పెరుగులాడేది కాదు. ప్రార్థన క్రీస్తుకు సమీపంగా రావాలి. నువ్వు ప్రార్థించిన వెంటనే ప్రభు పలకాలి 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 పలకాలి. మనుషులకు పెద్ద పీట వేసినంత కాలం దేవుడు దుఃఖపడతాడు. నీవు మోకరించి ప్రార్థిస్తున్నావా, ఆకాశమందు దేవుడు గుప్పెళ్లను విప్పడం ప్రారంభించాడు. నీ ప్రార్థనకు జవాబు దేవుడు ఇవ్వాలి, మనుషులు కాదు. సంవత్సరానికి 2 సార్లు 40 దినాలు ఉంటాను. మధ్యలో 21 దినాలు, 7 దినాలు, 3 దినాలు ఉపవాస ప్రార్థన చేస్తాను. నాకు ఖాళీ దొరికిందంటే నేను నిశ్చయించుకునేది ఉపవాస ప్రార్థన. ఖాళీ దొరికినప్పుడు నరుడు ఒంటరిగా ఉండుట, మీకు వాక్యం కూడా తెలీదా? నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. ఎందుకు? వాడు ఒంటరిగా ఉన్నప్పుడే వాడికి స్వరూపం బయటపడుతుంది. వాడు అందరిలో ఉన్నప్పుడు నటిస్తాడు. ఒంటరిగా ఉన్నప్పుడే విశ్వరూపాలు బయటపడతాయి. అందుకే ప్రభు అంటాడు కదా, నరుడు ఒంటరిగా ఉండుట అంత మంచిదేమి. నీ పరిశుద్ధత ఎప్పుడు బయటపడుతుంది అంటే నీవు ఒంటరిగా ఉన్నప్పుడే బయటపడుతుంది. 10 మందిలో ఉన్నప్పుడు బయటపడుతుంది. 10 మందిలో ఉన్నప్పుడు నీవు వీళ్ళు చూస్తారేమో, వాళ్ళు చూస్తారేమో, వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని జాగ్రత్తగా. మరి ఒంటరిగా నీ ఇంట్లో ఉంటావు చూడు, అప్పుడు నీ పరిశుద్ధత బయటపడుతుంది. అందుకే ప్రభువా ఒంటరిగా ఉండాలంటే, ఉంటే కర్రోడు సాతానుగాడు ఏదో ఆలోచన పెడతాడు. అసలే ఎవరి జీవితం ఎంత విలువైందో అంతే ప్రమాదకరమే. కనుక ఉపవాస ప్రార్థన. ఇప్పుడు నేనేమనుకుంటాను, నేను నిష్ఠలో ఉన్నాను. దేంట్లో? నిష్ఠలో ఉన్నాను. చాలా జాగ్రత్తగా ఉండాలి. నిష్ఠలో ఉండాలి. చెప్తా. ఇప్పుడు నేను అది చేయకూడదు, నేను అలా ప్రవర్తించకూడదు అనేది ఉంటది కదా. ఇప్పుడు నేను ఏదైనా చేయడానికి ముందు నేను నిశ్చయించుకున్న ఉపవాస ప్రార్థన నన్ను సిగ్నల్ బెల్ కొడుతుంది. రే బాబు, ఈరోజు నువ్వు ఎట్లా పడితే అట్లా మాట్లాడాలని కుదరదు. నువ్వు ఎందులో ఉన్నావు? నిష్ఠలో ఉన్నావు. ఇప్పుడు నేను కానీ అది చెయ్యకపోతే నాకేమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? రోజులాగే రొటీన్ జీవితం నడుస్తుంది. చాలా మంది అంటారు, అన్న మీరు ఉపవాస ప్రార్థనలు చేస్తారు, మళ్ళీ మీటింగ్స్ కూడా వెళ్తారు అంటే. ఉపవాస ప్రార్థన నేను నా దేవునితో కొంత సమయం గడుపుతా, 2 గంటలు 3 గంటలు నిశ్చయించుకుంటా, చేస్తా. నాకు అనుకూలంగా ఉన్న ఆ సమయాన్ని కేటాయించుకొని, ప్రభువా ఈ రోజుకి ఉపవాస ప్రార్థన చేస్తున్నాను అని నిశ్చయించుకుని 2-3 గంటలు ప్రభుతో గడిపి, నేను వెళ్ళేది కూడా ఎక్కడికి? ప్రార్థనకే కదా. దేవునే కదా స్తుతిస్తున్నాను, దయ్యాన్ని కాదు. అది కూడా అక్కడ కంటిన్యూ అవుతుంది. కానీ నేను దేవునితోనే ఉన్నట్టు కదా. వాళ్ళు అదే అంటున్నారు, నేను బబులోను చెరలో ఉన్నప్పుడు ఏటేటా 4వ నెల, 5వ నెల, 7వ నెల, 10వ నెల దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేశాం. ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం కాదు, ఇన్ని సంవత్సరములు మేము దుఃఖించున్నట్లు ఇదిగో 4, 5, 7, 10 నెలల్లో ఉపవాసం ఉండి దుఃఖించునా, యెహోవాను శాంతిపరచుటకై మందిరము వద్దనున్న యాజకులను ప్రవక్తలను మనవి చేయగా, సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై సెలవిచ్చింది ఏంటంటే, దేశపు జనులందరికీ యాజకులకును నీవి మాట తెలియజేయవలెను. ఈ జరిగిన 70 సంవత్సరములు ఏటేటా 5వ నెలలో 7వ నెలలో మీరు ఉపవాసం నుండి దుఃఖమును సలుపుచూ వచ్చినప్పుడు
మీరు నా యందు భయభక్తి కలిగే వచ్చారా? నా యందు భక్తి కలిగే ఉన్నారా? ఇప్పుడు ప్రభు అడుగుతున్నాడు, ఈరోజు ఉపవాస ప్రార్థనను వచ్చారు, భక్తితోనే వచ్చారా? హోలీ మ్యాన్ శునేమీరాలు ఎలీషా గురించి అంటది, అయ్యా మన ఇంటికి వస్తూ పోతున్న దైవజనుడు భక్తిపరుడు, ప్రార్థనాపరుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కనుక ఆయన వచ్చినప్పుడు నువ్వు మాత్రం ఇళ్ళ చిల్లరగా ఉండవు. ఆయన ఏమి చెప్పినా జరుగుతుంది. ఆయన భక్తిపరుడు, భక్తి గల దైవజనుడు, అందరిలాంటి కాదు. కనుక ఆయన వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండు. ఓ దైవ సేవకుని కూర్చిన సర్టిఫికేట్ ఇస్తుందండి. భక్తిపరుడు, ప్రార్థనాపరుడు, ఆయన దుఃఖపరచవద్దు, ఆయనతో ఇళ్ళ చిల్లరిగా ఉండమాకు, దేవుడు దుఃఖపడతాడు అంటది శునేమీరాలు తన భర్తతో. ప్రార్థన అనేది దేవునికి సమీపంగా రావడానికి చేయాలి కానీ అవసరాల కొరకు నాకు ఇది కావాలి అది కావాలి అని అడగడానికి కాదండి. లూకాసు వార్త ఒకసారి మీరు తెరవండి. లూకాసు వార్త 5వ అధ్యాయం 34వ వాక్యం. అందుకు యేసు ఇప్పుడు అంటున్నాడు చూడండి, మీకు డౌట్ చాలా మందికి, ప్రభువా నువ్వు ఉపవాసం ఉన్నావు, మేము కూడా ఉండాలా? ఈ డౌట్ చాలా మందికి ఉంటది, మేము కూడా ఉండాలా? ఇంకొంతమందికి, ప్రభువా నీవు ఉపవాసం ఉన్నావు, నీ శిష్యులు ఉపవాసాలు ఉండరా? నాకు పాస్టర్ గారు ఇదే అడిగారు, పాస్టర్ గారు మీరేది ఉపవాస ప్రార్థన చేస్తారు, బైబిల్లో ఉందా అన్నాడు. అవునా? లేదు అన్నాడు. ఉందా అంటే ఈ బైబిల్ చదవట్లేదని అర్థమని నాకు అర్థమైంది. మంచి పేరు పెంచిన సంఘం, ఆయన ఇప్పటి వరకు ఉపవాస ప్రార్థన పెట్టలేదంట. నాకే ఆశ్చర్యం అనిపించింది, మనం మందరం మేపుతున్నావా లేకపోతే ఏం చేస్తున్నావా అన్నా. మరి ఎలా నడిపిస్తున్నావు? మీరు ఉపవాస ప్రార్థన పెడతారు కదా, ఎంతమంది వస్తారు? ఒక్కడు వచ్చినా చాలు నాకు, ఎవరు రాకపోయినా చాలు నాకు. నా ప్రభు సమస్తాన్ని చూస్తున్నాడు. ఇక్కడ ప్రభు అంటున్నాడు, అందుకు యేసు పెళ్లి కుమారుడు తమతో ఉన్నంత కాలం పెళ్లి ఇంటి వారి చేత మీరు ఉపవాసం చేయింపగలరా? ఇప్పుడు మా ఇంట్లో పెళ్లి, మీరందరూ వచ్చి అయ్యగారు మీ ఇంట్లో పెళ్లి కదా, మీరు ఉపవాస ప్రార్థన చేయండి అన్నారు అనుకో, మా ఇంట్లో వాళ్ళందరూ ఉపవాసం ఉంటారా? రే రాక వాడు పెళ్లి చేసుకుంటుంటే 10 సంవత్సరాల నుంచి బతిలాడి సంవత్సరం పెళ్లి చేస్తుంటే రాక పెళ్లి చేసుకుంటున్నాడని మేము సంతోషపడి సంబరాలు చేసుకోకుండా ఉపవాసం పడి ప్రార్థన చేయమంటావా అంటారా లేదా? ఇప్పుడు అదే అంటున్నాడు, సంతోషంగా గడుపు దినములలో ఉపవాసం చేయబట్టేవాడు చేస్తారా? చేయరు కదా. ఇప్పుడు నేను భూమి మీద ఉన్నా కాబట్టి నేను ఉన్నన్ని రోజులు వాళ్ళు సంతోషంగా గంతులు చేస్తారు. అప్పటి వరకు వాళ్ళు ఉపవాస ప్రార్థన చేయరు. ఆ తర్వాత కింద చూడండి, 35వ వచనం, పెళ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును, ఆ దినములలో మీరు ఉపవాసము చేతులని వారితో చెప్పారు. పెళ్లి కుమారుడు ఏమయ్యాడు? పెళ్లి కుమారుడు కొనిపోబడ్డాడు. పెళ్లి కుమారుడు కొనిపోబడ్డాడు కనుక పెళ్లి కుమారుడు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు సంతోషంగా గడపడానికి ఏమి? పెళ్లి ఎన్ని రోజులు చేస్తారు? పెళ్లి కుమారుడు పోయి సంసారాన్ని చక్కపరచాలా లేదా? మీకు పెళ్లి అయింది కదా, పెళ్లికి ముందు ఇల్లు కట్టాలా, పెళ్లి తర్వాత ఇల్లు కట్టాలా? ఎవరు చెప్పారు? పెళ్ళైన వాళ్ళు అందరూ అడుగుతున్నా నేను ఇదే ప్రశ్న. సమస్తాన్ని సిద్ధపరచుకుని పెళ్లి చేసుకోవాలా, లేకపోతే పెళ్లి చేసుకుని సిద్ధపరచుకోవాలా? తప్పది. యేసు ప్రభు అంటాడు కదా, నేను మీ కొరకు నివాస యోగ్యమైన గృహమును సిద్ధపరచుటకు వెళుతున్నాను. వెళ్తా, నేను వెళ్ళి సిద్ధపరిచి మరలా వచ్చి ప్రియకుమారి నిన్ను పెళ్ళాడి మన ఇంటికి తీసుకుని పోతా.
నేనేం చేయడానికి వెళ్ళాను? సిద్ధపరిచి. ఇప్పుడు పెళ్లి చేసుకునేవాడు ఏం చేయాలి? పెళ్లికి ముందే అన్ని అన్ని పెళ్లి తర్వాత కాదు. హల్లెలూయా. మీరు గమనించండి, యేసు ప్రభువే మాదిరి. ఆయన అదే మాట అన్నాడు, నేను వెళ్ళి మీ కొరకు స్థలమును సిద్ధపరచుటకు వెళ్తున్నాను, మీ కొరకు నివాస యోగ్యమైన స్థలమును సిద్ధపరచుటకు వెళ్తున్నాను, నేను మరలా వస్తాను, వచ్చే వరకు ఎదురు చూడు. మన ఇద్దరికి మాటలు అయిపోయింది, మన ఇద్దరికి చూపులు అయిపోయింది, మన ఇద్దరికి ప్రమాణాలు అయిపోయింది. నేను వెళ్తున్నాను, నేను వెళ్ళి సమస్తాన్ని సిద్ధపరిచి వచ్చి నిన్ను పెళ్లి చేసుకొని నాతో పాటు నిన్ను తీసుకొని వెళ్తాను. ఇప్పుడు నువ్వు వస్తే నువ్వు అక్కడికి వచ్చి ఇవి లేవు అవి లేవు అని గిన్నెలు పగలగొట్టాల్సిన పనేమి. ఎందుకు? నువ్వు రాకముందే నేను అన్ని సిద్ధపరిచా. హల్లెలూయా. ఇది తెలియక చాలా మంది ఈ వయసులో పెళ్లి చేసుకొని అన్నా ఇల్లు నడపలేకపోతున్నాం. ఏం నడపలేకపోతున్నాం? ముందు పోయి వెనక. కానీ వాక్యం సెలవిస్తుంది వివాహం అన్ని విషయాల్లో ఘనమైందని. ఇది ఒక్కటి పట్టుకుంటారు కానీ ఇది మాత్రం పట్టుకోరు. ఈయనకి పెళ్లికి ముందే బాధ్యతలు తెలిస్తే పెళ్లి తర్వాత భార్యను ఎలా ప్రేమించాలో తెలుస్తుంది. పెళ్లికి ముందే బాధ్యతలు తెలిస్తే పెళ్లి తర్వాత తన జీవితం ఎట్లా ఉంటుందో ఆల్రెడీ పిక్చర్ అంతా కనబడిపోతుంది. అది కాకుండా మా నాన్న చూస్తాడులే, ఎట్టగట పెళ్లి అయిపోతే జోలే, 4 అత్యంతలు నెత్తి మీద పడితే ఎట్టగట బతికేస్తా నేను అనుకొని పెళ్లి చేసుకున్నాడా, ఖచ్చితంగా సాతాను గాడు గుంత దొవుతాడు, ఆ గొంతులు పడతాడు. యేసు ప్రభు ఏం చెప్పాడు? నేను మీకు మాదిరి చూపుతున్నాను. భూమి మీద ఉన్న రోజులు మాదిరి చూపుతున్నాను. నేను అందుకే మొన్న చాలా మంది యవనస్తులకి మీటింగ్ లో కూడా అదే చెప్పిన, పెళ్లికి ముందు కాదు ఐ లవ్ యూ, పెళ్లి తర్వాత పుడుతుంది ప్రేమ, పెళ్లికి ముందు ప్రేమ పుట్టదు. హల్లెలూయా. ఏమండి అమ్మగారు? అంతేనా? నేను వాక్యానికి బయటికి వెళ్ళట్లా, వాక్యంలో ఉన్నా. వాక్యం సెలవిస్తుంది కదా, పెళ్లి కుమారుడు తమతో ఉన్నంత కాలము పెళ్లికి వాటికి ఉపవాసం చేస్తారు. మీరు చేయించరుగా? ఒకవేళ ఉపవాసం ప్రార్థన చేయడం నాలాంటి వాడు వచ్చి చెప్తే, ఒరే వాళ్ళు సంతోషంగా పండగ చేస్తున్నారా, వాళ్ళకి పోయి ఉపవాసం ఉండమంటావు, నువ్వెవడిగా, నీకేమైనా పిచ్చి పెట్టిందా అంటారా లేదా? యేసు ప్రభు అంటున్నాడు, నేను ఉన్నంత కాలం వాళ్ళు ఉపవాస ప్రార్థన చేయరు. మీరు చెప్పినది నేను వెడలిపోతా చూడు, అప్పుడు వాళ్ళకి నా విలువ తెలుస్తుంది. అప్పుడు వాళ్ళకి నా గురించి అన్ని అర్థమైపోయి మోకరించి విలవిలలాడుతూ ఉంటారు. క్రైస్తవులకు వారాల సెంటిమెంట్లు ఉండకూడదు. శుక్రవారమే ఉండాలి, గురువారమే ఉండాలి, బుధవారమే ఉండాలి, మంగళవారమే ఉండాలి, ఆదివారమే ఉండాలి అన్న ఉపవాసం అనే వారాల సెంటిమెంట్ ఉండకూడదు. నీకెప్పుడు ఖాళీ దొరికితే ఆ రోజు ఉపవాస ప్రార్థన నిర్ణయించుకో. ప్రభువా ఈ రోజు నాకు సెలవు, ఈరోజు ఉపవాసం నుండి ప్రార్థన చేస్తాను. ఓ సంఘం కాబట్టి 4 బ్రాంచ్లు ఉంటాయి కాబట్టి పలానా రోజు అని పెడతాం, కానీ వారాల సెంటిమెంట్లు క్రైస్తవుడికి ఉండకూడదు. మీరందరూ గ్యాదర్ అవ్వడానికి పలానా రోజు పెడతాం అంతే. కానీ మీరు వ్యక్తిగతంగా చేసేటప్పుడు అన్న బుధవారమే ఉపవాస ప్రార్థన అన్నాడు కదా, మనం బుధవారమే ఉంటాం, మిగతా రోజుల్లో ఇది రన్ అవుతుంది చాలా మందిలో. ఉపవాస ప్రార్థన చేయడానికి వారాల సెంటిమెంట్ ఉండకూడదు. కొంతమంది 7 వారాలే ఉంటారు, 3 వారాలే ఉంటారు, 4 వారాలే ఉంటారు, 5 వారాలే ఉంటారు. ఇదేంటి? మరి కొంతమంది నేను 7వ వారంలోనే ఉంటాను అన్న ఉపవాసం, మిగిలిన వారాలు ఉండను. మిగిలిన వారాలు వీడికి ఖాళీ దొరికినా వీడు ఉపవాసం ఉండడు. 7వ వారంలో ఖాళీ లేకపోయినా ఉపవాసం ఉంటూ పని చేసుకుంటాడు.
ఏమనుకుంటున్నావు ఉపవాస ప్రార్థన అంటే? దేవునితో గడపడం. నీకెప్పుడు అనుకూలత ఉంటే ఆ అనుకూలతను బట్టి ప్రభుకు సమీపంగా వచ్చి గడపడమే ఉపవాస ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం సెలవిస్తుంది. మరి కొంతమందికి ఇంకో డౌట్, ఆదిమ సంఘస్థులు, ఆదిమ సంఘం వాళ్ళు ఉపవాసాలు ఉన్నారా అనే డౌట్ మరి కొంతమందికి. మరి చూస్తారా? ఆదిమ సంఘం అపోస్తులు ఉపవాసాలు ఉన్నారా? ఇప్పుడు ఆయన పెళ్లి కుమారుడు అని చెప్పాడు కదా, ఆయన పోయాడు కదా, మరి వాళ్ళు ఉపవాసాలు ఉన్నారా? ఏడుందన్నమాట. ఎక్కడ రిఫరెన్స్ తీయండి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 2వ వాక్యం. మొదటి నుంచి చదవండి. అంతియోకియాలో ఉన్న సంఘములో బర్నబా, నెగరనబడిన సుమూయేలు, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలు బోధనలు చేయుచుండి. వాడు బోధకులై ఉండి వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబా సౌలును పిలిచిన పని వరకు వారిని నాకు ప్రత్యేక పరచుడని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులు ఉంచి వారిని పంపిరి. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సెలూకాయు వచ్చి అక్కడి నుండి ఓడ ఎక్కి కుప్రాకు వెళ్ళి. ఇప్పుడు వాడు ఉపవాసాలు ఉన్నారా లేదా? 3వ వచనం రాసుకోండి మీరు. వారు ఉపవాస ప్రార్థన చేసి చేతులుంచి. నువ్వు ఎవరినైనా అభిషేకించాలంటే అల్లాటప్ప అభిషేకించవు. ఎవరైనా అభిషేకం పొందాలంటే ఆశామాషాగా పొందకూడదు. ఆ టింగుల ఒక ఇంటికి గృహదర్శనం చేయడానికి పోతాం, ఎక్కడికి హౌస్ విజిటింగ్కి వెళ్తారు, టింగులు పోతారు. యేసు నామములో ప్రభువా ఈ కుటుంబాన్ని దీవించండి, దీవించండి, దీవించండి. ఆ ఇంట్లో ఉంటది పెద్ద సైతాన్. వీళ్ళు పోయి 2 చేతులు ఎత్తి కేకలేసి దీవించండి, దీవించండి అంటే అది వచ్చేది నువ్వు దీవిస్తూ ఉంటే నేను నిన్ను దీవిస్తూ ఉంటానంటది. అదే నువ్వు ఉపవాస ప్రార్థన చేసిపోయావు అనుకో, నీ మీద పరిశుద్ధాత్మకు శక్తి ఆ కంచె మండుతూ ఉంటది. అప్పుడు పోయి దాన్ని బంధిస్తే బంధింపబడతాడు. ఇవేమి చేయకుండా నా అంత భక్తి పరురాలు లేదులే అనుకొని పోయి ప్రార్థన చేసి యేసు నామములో సైతాన్ పౌరుగా కన్నావు అనుకో, అది వచ్చి గోవ పెట్టి ఒకటి ఎత్తది. నీలాంటి వాళ్ళు చాలా మందిని చూసి అందుకే మీ కొంపలకి హౌస్ విజిటింగ్ వచ్చేటప్పుడు ఎప్పుడు వస్తా? ఎందుకో తెలుసా? మీ కొంపల్లో మామూలు ఉండదు. వాటిని తట్టుకోవాలంటే హల్లెలూయా, హల్లెలూయా. కనుక వాక్యము సెలవిస్తుంది, మీరు ఉపవాస ప్రార్థన చేస్తూ ఉపవాసం నుండి ప్రార్థన చేసి ఓ కుటుంబాన్ని దర్శించిన నీ ఉపవాసపు ప్రార్థన శక్తి బట్టి ఆ కుటుంబం కట్టుతాడు. నువ్వు ఉపవాసం నుండి ప్రార్థన చేస్తున్న ఆ శక్తి ఆ ఇల్లు మొత్తం సంచరించి ఆ ఇంట్లో ఏదైనా శోధన ఉన్నా దేవుడు తొలగిస్తాడు. అట్లా కాకుండా ఎలా పడితే అలా వెళ్ళామంటే ఆ ఇంట్లో ఉన్న కరోడు నిన్ను అంటుకుంటాడు, నీ ఇంటికి వచ్చి నిన్ను సర్వనాశనం చేస్తాడు. వాళ్ళు చక్కగా ఉంటారు, ఇంకా నువ్వు ఇంకా రోజు లేసి హౌస్ విజిటింగ్ చేయాలిగా, పో పో అన్నావు అనుకో, నేను ఆడికి పోను, మన ఇద్దరం పోదాం అంటది అది. కనుక ఆడికి పోయినా తొందరపడి ఎవరిపైనను హస్త నిక్షేపణ చేయకూడదు. పరుల పాపములో పాల్వాడై ఉండకుమో తిమోతి, జాగ్రత్తరా. తొందరపడి ఓవర్ యాక్షన్ పోయి ఎవరి మీద చేతులు పెట్టి ప్రార్థన నన్ను అందరూ మెచ్చుకోవాలని, చాలా మంది అందరూ మెచ్చుకోవాలని అసలు తెగజేస్తారు. ఎవరి మీదైనా చేతుల నుంచి ప్రార్థన చేయాలంటే నేను చాలా ఆలోచిస్తాను.
ఓ రోజు నన్ను ఒక ఇంటికి భోజనానికి పిలిచారు. భోజనంతో పాటు ఆ ప్రాంతంలో ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థన పెడతాం మేము. వాళ్ళు ఏం చేశారు, ఈ శుక్రవారం పాస్టర్ అవుతాడు, ప్రార్థన అయ్యాక అన్నం తింటాడు అని వాళ్ళ కుటుంబంలో కుటుంబ ప్రార్థన పెట్టుకున్నారు. ఉపవాస ప్రార్థన పెట్టుకొని నన్ను భోజనానికి పిలిచారు. పిలిచి, అయ్యగారు ఈరోజు మీరేం చేయాలి, అన్నం తినాలి. ఏం తినాలి? నేను సాధారణంగా ఇంటికి వచ్చి ప్రార్థన చేసుకొని ఆ తర్వాత ముడత ప్లేట్. ఆ రోజంతా అంటే నేను తినేసరికి 11-12 అవుతుంది మధ్యరాత్రి. ఈమెమో అన్నం తినమంటుంది, నా ఆత్మేమో వద్దు అంటుంది. ఈమెమో ఒత్తిడి చేస్తుంది, నా ఆత్మేమో వద్దు అంటుంది. ఈమెమో అయ్యారు తినండి అంటుంది, నా ఆత్మేమో నా వెనకొచ్చిన వాళ్ళకి ఏమో మీరు తినేయండి రా అంటే వాళ్ళు తినేశారు. ఇక నా ఆత్మ అంగీకరించట్ల, అమ్మ నేను తినలే ఈరోజు, నాకు కొంచెం ఓపిక లేదు చెప్పి వెళ్ళిపోయాడు. తీరా 2వ రోజు తెలిసింది, ఆమె ఆ అన్నాన్ని చాతబడి చేసి పెట్టింది. హల్లెలూయా. చేపించుకొచ్చి మామూలు విశ్వాసం కాదు, మీరు దొంగ విశ్వాసం చేపించుకొచ్చి పెట్టింది. ఇప్పుడు నా ప్రభువు నాకేం చేశాడు, ఆ రాత్రి దేవుడు తెలియపరచకపోతే నేను గంగిరెద్దేవి చెవులో పడ్డట్టు అయిపోయేది, గుడ్డేదేవి. ఎందుకు రాత్రి అంతా నిద్ర పట్టట్లా, మోకరించి ప్రార్థన చేస్తుంటే ప్రభు తెల్లటి అన్నాన్ని చూపిస్తున్నాడు, దాని మీద కొన్ని పదార్థాలు చూపిస్తున్నాడు. ఆ వచ్చి తీసుకురావడం, నేను నెట్టడం, తీసుకురావడం, నెట్టడం. ఒక్కసారి ఒక వెలుగు వచ్చి ఆ ప్లేట్ మీద పడిన వెంటనే అదంతా నల్లగా మారిపోయింది. ప్రభువా నువ్వు ఉన్నావు, ఉపవాస ప్రార్థన ఏమైంది, మరుసటి రోజు ఇంకా అడుగుదాం అనుకున్నా, ఎందుకు లేని వదిలేసా. మళ్ళీ మరుసటి వారం వచ్చింది, అయ్యగారు ఈరోజు తినాలి. ఎంతసేపటికి లోబడట్లేదని ఆమె మందిరానికి రాడే మనిషి. పాషన్నంలో అభిషేకం లేదు, పేరులోనే అభిషేకం, అన్నంలో అభిషేకం లేదు అని 10 మందిని ప్రార్థనకు రానికుండా ఆపేసింది. ఇప్పుడు తాను చెడటం కాక వనమంతా చెడగొట్టింది. ఇప్పుడు అందరూ కరువులో ఉన్నారు. అందుకే తొందరపడి ఎవరి మాటలు నమ్మకండి. ఉపవాస ప్రార్థనను ఏ పరిస్థితిలో ఉన్నా ఆ పరిస్థితి నీకు బయలుపరుస్తుంది. హల్లెలూయా. నిష్ఠగా చేయాలి. అందుకే క్రైస్తవుడికి ఉపవాస ప్రార్థన అనేది జీవనాడి లాంటిది. ప్రార్థన చేసేటప్పుడు జాగ్రత్తగా ప్రభువు సమీపంగా రావాలి. పిల్లలకి బడికి పంపించేటప్పుడు, కొత్తగా స్కూల్ తెరిచేటప్పుడు 2 రోజులు 3 రోజులు ఉపవాసం ఉండి వాళ్ళ భవిష్యత్తు కొరకు ఉపవాస ప్రార్థన చేయాలి. బిడ్డలకు వివాహాలు సెట్ అవ్వాలంటే బిడ్డల వివాహాల కొరకు ఉపవసించి ప్రార్థించాలి. రాబోయే అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, దైవ సంకల్పంలో ఉండాలి. ఇప్పటి వరకు నీ కుటుంబం ప్రార్థనా పూర్వకంగా నడిచింది. మరి వచ్చే పర్సన్ బట్టి నీ కుటుంబం ఇంకొంచెం భక్తిలో పెరగాలి, కానీ డౌన్ అవ్వకూడదు. ఏదైనా కీడు దోషం ఉంటే దేవుడు తొలగించున్నట్లు ఉపవాస ప్రార్థన చేయాలి. ఇల్లు మారినా పాష గారిని పిలవరు, ఇల్లు కొన్నా పిలవరు. అన్నకి చెప్తే ఒక చోట విన్నాను, మారారు, లాభం గోగులోకి వచ్చింది, 2వ నెలకి ఖాళీ చేశారు. ఇప్పుడు ఆ ఇల్లు అమ్ముడుకోవట్లేదు. ఎందుకు ఈ మాటలు అంటున్నానంటే, ప్రతిసారి మన శక్తి మీద మనం డిపెండ్ అవ్వకూడదు, దేవుని శక్తి మీద మనం డిపెండ్ అవ్వాలి. నా మాటలు ముగిస్తున్నాను. ప్రభు చిత్తమైతే రేపు తెలియజేస్తాను మిగతా మాటలు. మరి కొంతమందికి ఒక డౌట్,
అపోస్తుడైన పౌలు ఉపవాసం ఉన్నాడా? లేడా? ఎక్కడుంది రిఫరెన్స్? కొరింథీ అంటే మనం లైవ్న్నాం. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 27వ వాక్యం. ప్రయాసతోనూ కష్టములతోనూ తరచుగా జాగరణములతోనూ ఆకలి దప్పికలతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వముతోనూ నేను ఉంటిని. ఇంకనూ చెప్పవలసినవి చాలా ఉన్నాయి అంటున్నాడు. నిద్రాహారాలు మానాడు, ఉపవాస ప్రార్థనలు చేశాడు, ప్రయాసతో కష్టాలతో పరిచర్య చేశాడు. కాబట్టి ఒక మాట చెప్తాడు, నేను క్రీస్తును పోలి నడుస్తున్నాను కనుక యేసుప్రభు ఏం చేశాడు? అన్ని చేశాడు. అందుకే అంత ధైర్యంగా, గుండె ధైర్యంతో చెప్పాడు అన్నమాట. నేను క్రీస్తును పోలి నడుస్తున్నాను కదా, మీరు నన్ను నడవంటారా? ఈ మాట చెప్తారా? మీ పిల్లలకి చెప్పండి, అరే నేను దేవుని పోలి నడుపుతున్నాను కదా, మీరు కూడా అట్లా నడవండి అంటే వాడు అంటాడు, చాలా సార్లే డాడీ, చాలా సార్లే మమ్మీ, దేవుడు ఇట్లా చేయొద్దు అంటాడు. ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలి. రాస్తున్నాను నేను కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథంలో. ప్రతిరోజు ఒక ½ గంట లైవ్ ఇస్తాను. ఉపవాస ప్రార్థనకు శక్తి. ప్రతిరోజు రేపటి నుండి ప్రతిరోజు ఒక ½ గంట ఉపవాస ప్రార్థనకు శక్తి. ఎలా ఉండాలి, ఎలా ఉంటే సమాధానం వస్తుంది. ఉపవాస ప్రార్థన చేసిన వారి జీవితంలో, ఎవరి జీవితంలో దేవుడు కార్యం చేశాడు. ఒక ప్రార్థనకు వెంటనే జవాబు కలగాలంటే ఎటువంటి ప్రార్థన చేయాలి? కొన్ని అంశాలు రాస్తున్నాను. ఉచితమైతే రేపటి నుండి ప్రత్యేకంగా లైవ్ ఉంటుంది. ఒక ½ గంట దేవుని వాక్యం విత్ వీడియో అయినా లేకపోతే ఆడియో అయినా నేను ఉపవాస ప్రార్థన గురించి నేను తెలియజేస్తాను. ఉపవాస ప్రార్థనలో చాలా బలం ఉంటుంది, చాలా బలం ఉంటుంది. మారని భర్తలున్నా, మారని భార్యలున్నా, మారని పిల్లలున్నా, మారని నీ శత్రువులు ఎవరైనా ఉన్నా వాళ్ళందరినీ దేవుడు మార్చేస్తాడు. ఆ ప్రార్థన అయ్యే లోపు దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. హల్లెలూయా. కనుక దేవుని పాదాలు పట్టుకుందాం, దేవుని సంకల్పానికి మనం అప్పగించుకుందాం. దేవుడి రాత్రి కొద్ది మాటలు దీవించుగాక. మోకరించండి, ప్రార్థించండి. మహాపరిశుద్ధుడు, జీవాధిపతి, జీవగల మా తండ్రి, పాదాలను బట్టి స్తోత్రాలు. ఈ రాత్రి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. మీ బిడ్డలను బట్టి స్తుతిస్తున్నాను. కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. ఉపవాస ప్రార్థనకు శక్తి బిడ్డలందరినీ ఆవరించుకున్నాక శక్తి చేత, బలం చేత, ఆత్మ చేత, అభిషేకం చేత నడిపించండి. నాయనానికి వందనం. ఇప్పటి వరకు విజయ పదంలో జరిగించాం. పగటి వేళ ఆరాధనలో కృతపడించాం. ఈ రాత్రి జరిగిన ఈ ప్రార్థనల గుడికను బట్టి వందనాలు చేస్తూ తిరిగి ప్రభువా 3 ఆరాధనలు కొడుతుండగా కృప సహాయం చేయండి. నీ ఆత్మ, నీ కనికరం మా అందరి మీద వచ్చాను. రేపటి నుండి జరుగుతున్న ఉపవాస ప్రార్థన జయకరంగా జరిగించండి. యేసునామమున ప్రార్థిస్తున్నాను తమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం పిల్లల సంఘానికి సకలబడి పరిశుద్ధుడు దేవుని ఆత్మ సదాకాలంతో ఉండుగాక. గండేశ్వర దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ఉచిత మీద మళ్ళా కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడై ఉండునుగాక. సమయంలో హృదయపూర్వకమైన అర్పణలు ప్రభు సేవకు సమర్పించాలని సేవకులు తెలియజేస్తున్నాను. బ్రదర్ బి అభిషేక్ నాయకు, నాగేశ్వరం తండా, మాచువరం మండలం, గుంటూరు డిస్టిక్. మా ఫోన్ నెంబర్ 7659018230.